హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది పీర్లెస్ చికెన్ కర్రీ అండి. ఇది నార్మల్ బాయిలర్ కోడి చికెన్ కాదు. ఇది పీర్లెస్ చికెన్ అంటారు. అదే మనకి పెద్ద బాయిలర్ ఉంటుంది కదా కోడి, ఆ పెద్ద బాయిలర్ కోడి చికెన్ అండి ఇది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనకి నాటుకోడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇది మనం కుక్కర్లోనే వండుకోవాలండి. గట్టిగా ఉంటుంది ముక్క కూడా, నాటుకోడి టేస్ట్లో ఉంటుంది అచ్చం. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. బాయిలర్ కోడి కన్నా మనకి దీనిలో అయితే ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చాలా హెల్తీ కూడా. ఈ చికెన్లో మనకి విటమిన్ B6 ఇంకా విటమిన్ B12 ఇంకా ప్రోటీన్స్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల మనకి బోన్ స్ట్రెంత్కే కాకుండా ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి ఈ పీర్లెస్ చికెన్ అయితే. ఈ చికెన్ చూసారు కదా, ఇలా ఎల్లో కలర్లో ఉంటుందండి పైన స్కిన్. కొంతమంది స్కిన్ అయితే తినరు, స్కిన్ పడేస్తారు, కానీ స్కిన్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయండి. మనకి పీస్లో కన్నా పైన ఉన్న స్కిన్లోనే చాలా విటమిన్స్ ఉంటాయి. అంతేకాకుండా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. స్కిన్తో మనం వండుకుంటే కనుక దీనిలో మనకి ఫ్యాట్ తక్కువగా ఉంటుందండి నార్మల్ బాయిలర్ చికెన్తో పోలిస్తే. ఇలా మొక్క అయితే చూపించాను కదా, ఎల్లో కలర్లో ఉంటుంది పైన స్కిన్ అయితే బాగా. నేనైతే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అయితే క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ ఒకసారి. తర్వాత ఇలా ఉప్పు నీళ్ళలో అయితే సోప్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇలా సోప్ చేసుకోవడం వల్ల మనకి జ్యూసీగా అవుతుంది ముక్క కూడా, తొందరగా కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అందుకనే అలా ఉప్పు నీళ్ళలో సోప్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం సాల్ట్, తర్వాత పసుపు, తర్వాత ఆయిల్, చిల్లీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా ముక్కలకి ఉప్పు కారం అన్నీ ఒకసారి పట్టించడం వల్ల ముక్క టేస్టీగా ఉంటుంది. ముక్క చప్పగా లేకుండా చాలా చాలా బాగుంటుందండి. అందుకనే నేను ముందే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. మొత్తం అంతా చికెన్ ముక్కలకి పట్టేటట్టు అయితే మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఈ చికెన్ అయితే మనం ఖచ్చితంగా కుక్కర్లోనే చేసుకోవాలండి. మనం విడిగా చేసుకోవడానికైతే అస్సలు కుదరదు, గట్టిగా ఉంటుంది నాటుకోడిలాగా. అందుకని ఖచ్చితంగా మనం కుక్కర్లోనే చేసుకోవాలి. ఇలా నేను ఒక 30 నిమిషాలు అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. చికెన్కి అయితే ఖచ్చితంగా మనం అప్పటికప్పుడు చేసుకున్న మసాలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫస్ట్ ఎండు కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ వాటిని ఫ్రై చేసుకుంటున్నానండి ప్యాన్ వేడిగా ఉన్నప్పుడే. తర్వాత ఇప్పుడు మసాలా దినుసులు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ ఖచ్చితంగా వేసుకోండి, వేసుకుంటేనే బాగుంటాయి. నేనైతే ధనియాలు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, మిరియాలు, స్టార్ అనాసు, బ్లాక్ ఇలాచి, తర్వాత బిర్యానీ పువ్వు ఇవన్నీ యాడ్ చేశానండి. మొత్తం ఇవన్నీ వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కొంచెం మనకి వేగుతున్నప్పుడు స్మెల్ బయటకు వస్తుంది, అప్పుడు అర్థమైపోతుంది కదా వేగిపోయినాయని. కొంచెం జాజికాయ కూడా వేసుకోండి. వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది కర్రీకి అయితే. ఇప్పుడు వాటిని ఇలా ఒక మిక్సీ జార్లో తీసేసుకొని వాటిని ఇలా పౌడర్లా చేసేసుకుంటున్నానండి కొంచెం చల్లారిన తర్వాత. ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నేనైతే ఒక 1 కిలో వరకు తీసుకున్నాను కాబట్టి ఆ 1 కిలోకి తగ్గట్టు నేనైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్స్ వరకు. ఈ 4 స్పూన్ల ఆయిల్లో నేను ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా స్లైసెస్లా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకని ఇలా ఆయిల్లో అయితే ఆనియన్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, ఆనియన్ ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయని. ఫుల్ గ్రేవీతో చాలా బాగా వస్తుందండి కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆనియన్ ముక్కలు
ఇలా కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ బ్రౌన్ కలర్లోకి వేయించిన అవసరం లేదు. తర్వాత ఒక 1 స్పూన్ వరకు నేను గసగసాలు యాడ్ చేసుకున్నాను. తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకుంటేనే కర్రీ మనకి క్రీమీగా మంచి స్ట్రక్చర్లో అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఒక టమాటా అయితే వేసుకుంటున్నాను, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. తర్వాత కొంచెం పుదీనాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెమే వేసుకోండి, ఫ్లేవర్ కోసమని నేను కొంచెం వేసాను అంతే, పుదీనా ఆకులు, కొత్తిమీర. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని వీటిని కూడా పేస్ట్ చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ మసాలా పొడి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే కుక్కర్లో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆనియన్ ముక్కలు మనం పేస్ట్లో వేసాం కాబట్టి ఇందులో నేను ఒక చిన్న ఆనియన్ అయితే వేసానండి. ఇలా సపరేట్గా ఒక ఆనియన్ అలాగే పేస్ట్ కూడా చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ చాలా ఎక్కువగా వస్తుంది. అప్పుడప్పుడు చికెన్ తక్కువ తెచ్చుకున్నా కానీ ఇలా గ్రేవీ ఫ్రై చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ గ్రేవీ అవుతుందండి. ఇప్పుడు కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం. షాజీరా, తోక మిరియాలు, తర్వాత ఇలాచి, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకుంటున్నానండి. తోక మిరియాలు ఖచ్చితంగా వేసుకోండి, వేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది. కర్రీ కూడా స్పైసీగా క్రీమీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్పైసెస్ అన్నీ స్కిప్ చేసుకోకుండా వేసుకోండి. మనం చికెన్లో వేసుకుంటేనే మనకి నీసువాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ముక్కల్లో వేసుకున్నాం కదా, మ్యారినేట్ చేసుకున్న ముక్కల్లో చికెన్లో, అందుకనే నేను ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను అంతే. తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, టమాటా, ఆనియన్ అవన్నీ మిక్సీ పట్టుకున్నాము, ఆ పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకొని పైన మనకి ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను కలర్ కోసం. మొత్తం అంతా ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న పేస్టే కాబట్టి ఇది మనకి చాలా తొందరగానే ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకుంటున్నాను ఇలా. ఈ చికెన్ మనకి కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి, అందుకని ఇది ఖచ్చితంగా కుక్కర్లోనే చేసుకోవాలి. మనం నార్మల్గా చేసుకుంటే కనుక ఎక్కువ టైం పడుతుంది, అందుకని కుక్కర్లో వేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ ఫ్లేవర్ అంతా ఆ చికెన్కి పట్టే వరకు ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు కుక్ చేసుకుందామండి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. మనకి బాయిలర్ చికెన్లో అయితే చాలా వాటర్ వస్తుంది, కానీ ఈ పీర్లెస్ చికెన్లో వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంటుందండి, అందుకనే వాటర్ తక్కువ ఫ్లోట్ అవుతుంది మనకి. అదే మనకి బాయిలర్ చికెన్లో అయితే చాలా వాటర్ వస్తుంది కదా. చూసారు కదా, నాకు ఇలా వాటర్ అయితే పైకి ఫ్లోట్ అయ్యింది. ఒకసారి సాల్ట్ చూసుకొని గ్రేవీ కోసం వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. తర్వాత సాల్ట్ సరిపడా ఇప్పుడే వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ మనం కుక్కర్ పెట్టిన తర్వాత మనకి సాల్ట్ సరిపోతే ముక్కలకి సాల్ట్ పట్టదు కదా, అందుకని ఇప్పుడే వేసుకోవాలి. అలాగే నేను ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్నాను కదా మసాలా పౌడరు, దాంట్లో ఒక హాఫ్ అయితే వేసుకొని ఇలా మొత్తం అంతా ముక్కలకి కలిసేటట్టు మిక్స్ చేసేసుకుంటున్నాను. కొంచెమే వేసుకున్నానండి, నేను సగమే వేసుకున్నాను, ఇంకొక సగం లాస్ట్లో వేసుకుంటాను. ఇప్పుడు గ్రేవీ కోసం సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ముక్కలు ఉడకడానికి కూడా సరిపడా వాటర్ ఇలా వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా గిన్నె, ఆ గిన్నెలో వాటర్ వేసుకొని ఇలా వాటర్ అయితే పోసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు 3 నుండి 4 విజిల్స్ వరకు పెట్టుకుంటే ముక్క చాలా తొందరగా కుక్ అయిపోతుంది. నేనైతే ఒక 3 విజిల్స్ పెట్టుకున్నానండి. మీకు మరీ మెత్తగా కావాలంటే ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకోండి. నేనైతే 3 విజిల్స్ పెట్టుకున్నాను అంతే. ఇది మనకి సేమ్ నాటుకోడి చికెన్ లాగే ఉంటుందండి. మనం ఎవరికైనా
ఈ చికెన్ కర్రీ ఇచ్చినా కానీ వాళ్ళకి నాటుకోడి అనే అనుకుంటారు. అలా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఈ చికెన్ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది బాయిలర్ చికెన్తో పోలిస్తే. చూసారు కదా, ముక్క కూడా మెత్తగా అయిపోయింది కదా. నాకు ముక్క అయితే దగ్గరగా చక్కగా ఉడికిపోయింది. అలాగే గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడితే మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అందుకని కొంచెం నేను లాస్ట్లో ఫైనల్గా ఇలా కొత్తిమీర, తర్వాత కరివేపాకు, తర్వాత కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మనం తర్వాత ఇంకా ఉంచుకున్నాం కదా మసాలా పౌడరు, ఆ మసాలా పౌడర్ కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను నేను. పుదీనాల ఆకులు కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత లాస్ట్లో కొంచెం మిర్చి కూడా వేసుకుంటున్నానండి. అడుగు పడుతుందండి, మనం ఆల్రెడీ బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి అడుగు పడుతూ ఉంటుంది. అందుకని మాటికి కలుపుకుంటూనే ఉండాలి ఈ గ్రేవీ అయితే. చూసారు కదా, నేనైతే ఈ స్టేజ్లో అయితే కర్రీ అయితే దించేసుకున్నాను. మీకు అంత గ్రేవీ వద్దనుకుంటే ఇంకా ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే బిర్యానీ కూడా చేసుకున్నాను కాబట్టి నాకు గ్రేవీ కావాలని నేను ఈ స్టేజ్లో అయితే తీసేసుకున్నాను. ఇంకా కొంచెం చల్లారితే మరీ చిక్కబడిపోతుంది ఈ కర్రీ అయితే. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా నాటుకోడి అలాంటివి తినాలని అనుకున్నప్పుడు ఒకసారి ఇలా పీర్లెస్ చికెన్ తెచ్చుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. మనకి ఇది ఎక్కువగా ఆంధ్రాలో అయితే దొరుకుతుంది కానీ తెలంగాణలో అయితే నాకు ఎక్కడా దొరకలేదండి. ఇది ఆంధ్రాలో చేసుకున్న చికెన్ ఇదైతే మేము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పీర్లెస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.